హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇండెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 23,616 దగ్గర పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ క్లోజ్ అవడం జరిగింది. సో మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉందని చెప్పి మనకి మార్కెట్ చెప్తుంది. కానీ మనం కొన్ని విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మార్కెట్ నిన్నటి వరకు కూడా పర్ఫెక్ట్గానే ఉంది. మార్కెట్ నిన్నటి వరకు కూడా ఈరోజు మాత్రం కొద్దిగా చేంజెస్ అయితే జరిగినాయి మార్కెట్లో. అది న్యూస్ ఇంపాక్ట్ కూడా అవ్వచ్చు. నేను నిన్న కూడా చెప్పాను, న్యూస్ ఇంపాక్ట్ ఉంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ తప్పదని చెప్పి అనడం జరిగింది. ఒకవేళ న్యూస్ ఇంపాక్ట్ ఏం లేదు మార్కెట్లో, టెక్నికల్ అనాలిసిస్ కానీ అడ్వాన్స్ లెవెల్స్ కానీ అడ్వాన్స్ వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్లాల్సింది అని కూడా చెప్పడం జరిగింది. కానీ మాత్రం న్యూస్ బేసిక్ కూడా మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి సో మార్కెట్ ఈ రోజు అయితే న్యూస్ ఇంపాక్ట్ మీద మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ అయితే రావడం జరిగింది. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కూడా. అయితే నో ప్రాబ్లమ్స్. మనకు చూడండి, వాళ్ళకి మనకు సపోర్ట్ లెవెల్ ఉంది. ప్రజెంట్ నిఫ్టీ మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే హోల్డ్ అయ్యింది. ఈ సపోర్ట్ లెవెల్ని కంప్లీట్గా బ్రేక్ చేయాలి అంటే మాత్రం ఇంకా కొద్ది వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి మార్కెట్. దాని గురించి మార్కెట్ ఏంటంటే రేపు మార్కెట్ అంచనా ప్రకారం రేపు మార్కెట్ కొద్ది అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. ఒకవేళ రేపు అప్సైడ్ మూమెంటం వెళ్లకుండా ఇన్ కేస్ మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్ వస్తే మాత్రం 23,000 నుంచి మార్కెట్ ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ అయితే ఉంది మార్కెట్లో. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ బౌన్స్ బ్యాక్ కూడా నేను కూడా చెప్పాను, 23,000 దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే అక్కడ వచ్చే వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్ కూడా మీకు నేను నిన్న ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. అయితే మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ కానీ అడ్వాన్స్ లెవెల్స్ కానీ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ ఓవరాల్గా ఒక రాంగ్ సెల్లింగ్ అయితే జరిగింది. 26,000 నుంచి మార్కెట్ రాంగ్ సెల్లింగ్ జరిగింది. దీనికి నేను గతంలో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. అడ్జస్ట్మెంట్ ప్రకారం మార్కెట్ చూస్తాను, అడ్జస్ట్మెంట్ చేయాలి మార్కెట్ అని కూడా చెప్పడం జరిగింది. వన్ పాయింట్ అయితే అడ్జస్ట్మెంట్ అయింది మార్కెట్. ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంది మార్కెట్లో. ఆ అడ్జస్ట్మెంట్ కూడా అయితే కంప్లీట్గా సెల్లింగ్ ప్రెజర్ వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ రెండో పాయింట్ కూడా కన్సిడరేషన్ చేసుకోకుండా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ వస్తుంది. కానీ ఈ డౌన్ఫాల్ని అంత యాక్సెప్ట్ చేయను. ఎందువల్ల అంటే మార్కెట్లో మనకు డౌన్ అవుతూనే ఉంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం కూడా ఇలాంటి మార్కెట్లో మనం చూస్తామన్నమాట. సో ఇది న్యూస్ బేసిక్ మీద నడిపే ఈరోజు న్యూస్ బేసిక్ మీద నడిచే మార్కెట్ అయింది కాబట్టి ఈరోజు రేపు కూడా ఆ ఎఫెక్ట్ ఒకవేళ ఉంటే మన మార్కెట్ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. లేని పక్షంలో మార్కెట్ మాత్రం కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ మార్కెట్ కంప్లీట్గా ఈ లెవెల్ని తీసేయాలి అంటే మాత్రం ఒక ప్యాటర్న్ ద్వారా కానీ ఒక హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా కానీ ఈ లెవెల్ని, లేదంటే మాత్రం ఒక మార్కెట్ అడ్జస్ట్మెంట్ పరంగా అప్సైడ్ 2 అడ్జస్ట్మెంట్ జరగాలని చెప్పాను. 1 అడ్జస్ట్మెంట్ అయింది, 2 అడ్జస్ట్మెంట్. ఆ 2 అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలి మార్కెట్ కంప్లీట్గా విరగాలి అంటే. అదేవిధంగా మార్కెట్ కొద్దిగా కన్సోలేషన్ చేసుకొని మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో ఎక్కువగా మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర హిట్ అండ్ షార్ట్ పద్ధతిగా ఎక్కువగా బ్రేక్ చేస్తుంటుంది. చూడండి, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ డైరెక్ట్గా సెల్లింగ్ అయిపోవాలి మనకి మార్కెట్, కానీ అవ్వకుండా అక్కడే కన్సోలేషన్ చేసుకుని మార్కెట్ కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ చేస్తామని చెప్పి రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసుకుంటామని చెప్పి ఇంకా రెండోసారి కూడా రిటర్న్ షార్ట్ పద్ధతి. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ చేసింది ఇక్కడ. ఫస్ట్ అటెంప్ట్లో అంటే వాల్యూమ్ సరిపోలేదు. సెకండ్ అటెంప్ట్ కూడా చేసింది. సెకండ్ అటెంప్ట్ చేసి వాల్యూమ్ కంప్లీట్గా అంటే కంప్లీట్ 100% సరిపోలేదు. కానీ సెల్లింగ్ కొద్ది సెల్లింగ్ ప్రెజర్ రావడానికి మార్కెట్కి వాల్యూమ్ సరిపోయింది అనమాట. ఓకేనా? సో అయితే మనం ఒకసారి ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో నేను మీకు ఒక సపోర్ట్ లెవెల్ చెప్పాను ఫ్రెండ్స్. ఈ లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మార్నింగ్ మనం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని ఈ లెవెల్ని మార్కెట్ సపోర్ట్ చేసుకుని ట్రై చేస్తాను అనుకున్నాను. కానీ సపోర్ట్ చేయకుండా కొద్ది సెల్లింగ్ ప్రెజర్ రావడం జరిగింది. మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్ని రెసిస్టెంట్ లెవెల్గా క్రియేట్ మాత్రం చాలా బాగా వర్క్ అయింది ఈరోజు. ఈ లెవెల్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసిందో అక్కడి నుంచి మాత్రం కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకుని నేను మార్కెట్లో సెల్లింగ్లోకి నేను రావడం జరిగింది. సో కొద్ది గొప్ప ప్రాఫిట్ అయితే మనం బుక్ చేయడం కూడా జరిగిందన్నమాట. సో అయితే మార్కెట్ మనకి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. మార్కెట్ రేపు వెళ్తే మరీ మంచి. రేపు ఒకవేళ వెళ్ళిన ప్రక్రియలో మార్కెట్ 90 డిగ్రీలో మార్కెట్ కానీ 60 డిగ్రీలకు వెళ్ళకూడదు. రేపు ఎల్లుండ ఒకవేళ రేపు వాలటిలిటీ ఉందనుకో మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ వాలటిలిటీ ఉండే అవకాశం నాకు కనిపిస్తుంది మార్కెట్లో. రేపు ఇన్ కేసు ఒకవేళ వాలటిలిటీ ఉంటే మాత్రం ఈ వాలటిలిటీ ప్రక్రియలో మార్కెట్ 90 డిగ్రీలో కానీ 60 డిగ్రీలో కానీ వెళ్ళకూడదు. మార్కెట్ వెళ్తే మాత్రం ఈ లెవెల్ చాలా డేంజర్ జోన్ అని చెప్పి మనం అనుకోవడం. ఈ లెవెల్ బ్రేక్ చేస్తుంది మన కంప్లీట్గా కాదు, కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉంది.
సో కంప్లీట్గా సెల్లింగ్ ప్రెజర్ కాకుండా కొద్ది సెల్లింగ్ ప్రెజర్ ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మార్కెట్ ముందుగానే చెప్పింది చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అయితే మార్కెట్లో చూడండి, మనకు మార్కెట్లో ఇది ఈ లెవెల్ బ్రేక్ చేయాలి అంటే మాత్రం కొన్ని రూల్స్ ఫాలో చేయాల్సిందే. మార్కెట్ ముందుగానే మనకి ఒకవేళ ఇంటిమేషన్ చేయాలి మార్కెట్. సో ఈ లెవెల్ బ్రేక్ చేస్తుంది, కానీ ఈ రోజు నిన్న వచ్చిన వాల్యూ, నిన్న పర్ఫెక్షన్తో మార్కెట్ ఉంది, ఈ రోజు వచ్చిన వాల్యూ పెద్దగా ఈ లెవెల్ ఇంపాక్ట్ చేయకపోవచ్చు. నా అంచనా ప్రకారం అయితే ఈ లెవెల్ని మాత్రం సపోర్ట్ చేసుకోవాలి. రేపు మార్కెట్ అప్సైడ్ మూమెంటం, రేపు వాలటిలిటీ ఉంటుంది మార్కెట్. ఒకవేళ వాలటిలిటీ ఉంటే మార్కెట్ రేపు అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. రేపు ఎల్లుండిలో మార్కెట్ 60 డిగ్రీ 90 డిగ్రీలో వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం ఈ లెవెల్ని మాత్రం కొద్దిగా బ్రేక్ చేస్తారని చెప్పి అనుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. రెండోది, లేదంటే మాత్రం హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి మార్కెట్, రెండో పద్ధతి. మూడో పద్ధతి, ఒక పర్టికులర్ వాల్యూమ్ క్రియేట్ చేసుకోవాలి మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి, మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే మార్కెట్ ఒక ప్యాటర్న్ ద్వారా ఈ లెవెల్ని బ్రేక్ చేస్తాను ముందుగానే మనం ఇంటిమేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా ఈ 4 పద్ధతులు కాకుండా ఇంకొకటి పద్ధతులునే అవి ఇప్పుడు చెప్పుకుంటే మీకు సబ్జెక్ట్ ఎక్కువైపోద్ది. సో అలా కాకుండా 4 పద్ధతులు కాకుండా ఒకవేళ న్యూస్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా 23,000 దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. 23,200 దగ్గర చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది, చిన్నదనమాట, పెద్ద విషయం కాదు. ఈ సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్కి బ్రేక్ చేస్తే మాత్రం డైరెక్ట్గా మార్కెట్ ఫుల్ ఫిజ్గా 23,000 దగ్గర నుంచి మాత్రం ఫుల్ ఫిజ్గా సపోర్ట్ చేసుకోవాలి. అది కూడా రాంగ్ సెల్లింగ్ జరిగితే, ఓకేనా, విత్ వాల్యూమ్ లేకుండా రాంగ్ సెల్లింగ్ జరిగితే 99.9% కూడా 23,000 దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉంది. నా అంచనా ప్రకారం రేపు మాత్రం కొద్దిగా రాంగ్ సెల్లింగే వెళ్ళాలి మార్కెట్. ఎందుకు నా అంచనా ప్రకారం ఇంత మార్కెట్లో నేను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంచనా ప్రకారం చెప్పుకోవాలి అంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పుకోవాలంటే మార్కెట్ రేపు త్వరగా రాంగ్ సెల్లింగ్లో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మార్కెట్ డెఫినెట్గా 23,000 నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సెల్లింగ్ ప్రెజర్ అయిపోయింది, అక్కడి నుంచి మార్కెట్లో బయర్స్ ఎంటర్ అవుతారు, ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు అయితే మళ్ళీ ఎంటర్ అవుతారు, ఎంటర్ అయ్యి మళ్ళీ మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మార్కెట్ మాత్రం కొద్ది డిస్కౌంట్లో ఉంది. మన స్టాక్స్ పరంగా మనం చూసుకుంటే మాత్రం కొద్దిగా స్టాక్స్ కూడా చాలా స్టాక్స్, రిలయన్స్ కావచ్చు, లేదంటే కొన్ని స్టాక్స్ కొద్ది డిస్కౌంట్లో ప్రజెంట్ ఏదైతే ట్రేడ్ అవుతుందో ట్రేడింగ్ దాన్ని ఆపర్చునిటీగా భావించి చాలామంది కూడా బయింగ్ చేసుకుంటారు. సో మీరు కూడా మిస్ కాకూడదని నేను భావిస్తున్నాను. నేనైతే ఏ స్టాక్స్ కానీ ఏ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్ కానీ రికమెండేషన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే నేను సెబీ యొక్క అడ్వైజర్ అయితే కాదు, నేను సెబీ ద్వారా ఏ విధంగా లైసెన్స్ అయితే పొందలేదు. నేను ఓన్లీ ఈ వీడియో మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను 30 మినిట్స్ చాట్లో కనబడుతున్నాను ఫ్రెండ్స్. సో మార్కెట్లో మాత్రం ఒక 24,000 అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఆప్షన్ ఛానల్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే మాత్రం 24,000 నుంచి మాత్రం ఒక వాల్యూమ్ కానీ ఓఏ డేటా కానీ మనకి తర్వాత చేంజ్ ఓఏ డేటా కానీ మనం ఇవన్నీ చూసుకుంటే మాత్రం 24,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ పుల్ బ్యాక్ అవ్వాలి అంటే మాత్రం ఇదే మార్కెట్ పాయింట్. ఇక్కడ నుంచి కొద్ది పుల్ బ్యాక్ అవ్వాలి, పుల్ బ్యాక్ అయిన తర్వాత 24,000 లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం రేపు ఒకవేళ ఫుల్ ఫిజ్గా మార్కెట్లో ఏదైనా మంచి న్యూస్ వస్తే మిరాకిల్ ఏదైనా జరిగితే మాత్రం 24,000 ఫుల్ ఫిజ్గా బ్రేక్ చేస్తే మాత్రం అక్కడ నుంచి మార్కెట్ని మనం పట్టుకోలేం. అక్కడ నుంచి మార్కెట్ మాత్రం బుల్ రన్లో వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ మార్కెట్లో ఉంది, ఇక్కడ మనం 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి, రేపు మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. అప్సైడ్ మూమెంట్ వెళ్ళినప్పుడు మనకి రెసిస్టెన్స్ లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు 24,000 లెవెల్ మాత్రం బ్రేక్ చేయదు మార్కెట్, ఓకేనా. అలా కాకుండా హై వాల్యూమ్తో వెళ్తే మాత్రం 24,000 బ్రేక్ చేస్తాయి. ఒకవేళ మార్కెట్ సెకండ్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా మార్కెట్ వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ హై వాల్యూమ్ వచ్చి 24,000 మార్కెట్ బ్రేక్ చేస్తే మాత్రం అక్కడి నుంచి మార్కెట్ 25,000 అబవ్ మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. అక్కడి నుంచి 2 అడ్జస్ట్మెంట్లు కంప్లీట్ అయినట్టు మనం భావిస్తాం అనమాట. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ మనం చూసుకుంటే మాత్రం మార్కెట్లో 60 మార్కెట్లో అప్సైడ్ మూమెంట్ ఉంది కాబట్టి, అంటే ఈ 24,000 రెసిస్టెన్స్ బేస్ చేసుకుని మార్కెట్ కిందకి రావాలి అనుకుంటే మాత్రం లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటుంది. ఈ వాలటిలిటీ క్రియేట్ చేసుకున్నప్పుడు మార్కెట్ 60 డిగ్రీలు 90 డిగ్రీలు వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం మార్కెట్ మనకి ఈ లెవెల్ని సపోర్ట్ అయితే ఏదైతే ఉందో ఆ సపోర్ట్ లెవెల్ని వాల్యూమ్ బ్రేక్ చేస్తుందని చెప్పి మనం ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట, ఓకే. సో అయితే మనకి మార్కెట్ రేపైతే మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వాలటిలిటీతో ఉన్నా సరే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచి మార్కెట్ వచ్చిన వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతాను మార్కెట్ ఈ లెవెల్ని ఇంకెంత బ్రేక్ చేసుకుంటుందో అక్కడి నుంచి డిసైడ్ అవుతాను ఫ్రెండ్స్. సో నిఫ్టీ యొక్క మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్.
బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చి 49,922 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో నేను కొన్ని రెండు విషయాలు చెప్పడం జరిగింది నిన్న. ఒకటి, బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది, కొద్దిగా వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో మనకి సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఒకవేళ సపోర్ట్ చేసుకోవాలా, ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. అక్కడి నేనైతే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఫస్ట్ స్టార్టింగ్లో మార్కెట్ కాల్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. సో కాల్ ఆప్షన్ ఎందువల్ల తీసుకున్నాను, తర్వాత ఎగ్జిట్ ఎందుకు అయ్యాను, వెంటనే ఎగ్జిట్ ఎందుకు అయ్యాను, తర్వాత మళ్ళీ ఎందుకు పుట్ ఆప్షన్ తీసుకున్నాను, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఫ్రెండ్స్, ఇది 5 minutes క్యాండిల్ అనమాట, 5 minutes చార్ట్ ఇది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందువల్ల కాల్ ఆప్షన్ తీసుకున్నాను, మళ్ళీ ఎగ్జిట్ అయిపోయింది చెప్పి. చూడండి ఫ్రెండ్స్, నేను కర్సర్ పెడుతున్నాను. ఈరోజు 6వ తారీఖు అనమాట, సోమవారం 6 జనవరి 6, 2025. ఇది ఫస్ట్ క్యాండిల్, 9-15 నిమిషాల యొక్క క్యాండిల్ ఇది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ఓపెన్ అవటం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా మీకు ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ అయితే తీసుకుంది. సపోర్ట్ తీసుకున్నప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ఒక ఫార్మేషన్లో మార్కెట్ వెళ్తున్నప్పుడు సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఒక ఫార్మేషన్లో వచ్చినప్పుడు ఆ సపోర్ట్ లెవెల్ని మార్కెట్ కానీ రెసిస్టెంట్ లెవెల్ కానీ బ్రేక్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అది ప్యాటర్న్ ద్వారా కావచ్చు, ఒక ఫార్మేషన్ ద్వారా కావచ్చు, మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ బ్రేక్ చేస్తాయి. అది ఇంటర్డే బేసిక్లో వస్తే, ఇంటర్డే బేసిక్లో హోల్డింగ్లో వస్తే దాని వాల్యూని కంపల్సరీగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, మన ఇంటర్డే బేసిక్లో చూసుకున్నాం కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, హై రేస్ చేసుకుంది, లోయర్ రేస్ ఫార్మేషన్ చేసుకుని సపోర్ట్ తీసుకుంది మార్కెట్. మన సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మనం నేనైతే కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది అన్నమాట. సో బై చేసిన కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఎప్పుడైతే మార్కెట్లో కొద్దిగా ఈ షూటింగ్ స్టార్, ఈ క్యాండిల్ ఉంది కదా షూటింగ్ స్టార్, ఆ క్యాండిల్ కూడా ఎప్పుడో చూపిస్తాను మీకు. 10-15 నిమిషాల ఒక క్యాండిల్ ఇది 5 minutes చార్ట్లో కర్సర్ పెట్టిన తర్వాత చూసుకోవచ్చు. ఆ క్యాండిల్ వచ్చినప్పుడు కంపల్సరీగా నాకు వాల్యూమ్ మాత్రం కొద్దిగా ఇక్కడ వాల్యూమ్ కూడా చూసుకుని మీరు ఈ వాల్యూమ్ మనకి చూసుకుంటే చూడండి, కర్సర్ కింద పెడుతున్నాను. సో ఈ వాల్యూమ్ మనకు నాకు కొద్ది డౌట్ వచ్చింది. డెఫినెట్గా మార్కెట్లో కొద్ది సెల్లింగ్ వస్తుంది. ఇందులో హైయర్ హైస్ హైయెస్ట్ లోస్ ఫార్మేషన్ వేసుకుంది మార్కెట్. షూటింగ్ స్టార్ కూడా వచ్చింది, ఇక్కడ వాల్యూమ్ కూడా వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి నాకు కొద్ది డౌట్ అనిపించింది. సో చూద్దాం, వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఇక్కడ మాత్రం నేను కొద్ది గొప్ప ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకు 12 రూపీస్ .80 దగ్గర ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ దగ్గర అయితే నేనైతే 15 రూపీస్ నాకు కనిపించింది, ఫస్ట్ 15 or 16 రూపీస్ కనిపించింది ప్రాఫిట్. కానీ ఈ షూటింగ్ స్టార్ దగ్గర నుంచి వచ్చినప్పుడు 12.82 అనుకుంటా, 12.82 దగ్గర అయితే మాత్రం నేను వెంటనే మార్కెట్ లిమిట్ ఆర్డర్ కాకుండా మార్కెట్ ఆర్డర్లో కొట్టేసాను. 12.82 దగ్గర నుంచి ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అయ్యాను. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని నేను ఆల్రెడీ నిన్న కూడా మెన్షన్ చేశాను, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బ్రేక్ అయితే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందని కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. కావాలతో ఆ వీడియో ఒకసారి మీరు చూసుకోగలరు. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నాకు కన్ఫర్మేషన్ వచ్చింది, మార్కెట్ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం చెప్పి ఈ లెవెల్ దగ్గర నేను పుట్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. పుట్ ఆప్షన్ ఎప్పుడైతే బై చేసానో మార్కెట్ అక్కడ నుంచి ధీమగా మెల్లగా డౌన్ఫాల్కి అయితే రావడం జరిగింది. లాస్ట్లో మనకి ఎందుకు 50,000 దగ్గర నుంచి నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. 50,000 నుంచి మార్కెట్ అయితే నేనైతే ఎగ్జిట్ అయిపోయాను ఆ లెవెల్ దగ్గర నుంచి. కానీ మార్కెట్ కొద్దిగా కన్సల్టేషన్ చేసుకుని మళ్ళీ కొద్దిగా డౌన్ఫాల్ వచ్చి మళ్ళీ టైం ఉంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్దాం చూసింది, కానీ టైం లేదు, క్లోజ్ అయిపోయింది. ఓకేనా, సో నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మార్కెట్లో మనం ఇంటర్డే బేసిక్లో చేసేటప్పుడు మాత్రం ఆచితూచి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనది ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్డే బేసిక్లో. ఎందుకంటే మనకు మార్కెట్లో అప్పుడే మనం బై చేసి అప్పుడే తీసేస్తాం కూడా. ఒక 5 minutesలో 10 minutesలో అయితే 20-30 minutes మూమెంటం లేకపోతే 5-10 minutesలో ఎగ్జిట్ అయిపోతాం. మూమెంటం ఉంటే ఆ మూమెంటం ప్రకారం ఈవినింగ్ వరకు ఆఫ్టర్నూన్ వరకు మూమెంట్ ఉంటే ఆ మూమెంటం మనం క్యాచ్అప్ చేసుకుంటాం. కాబట్టి అంటే ఫుల్ ఫిజ్గా మూమెంటం క్యాచ్అప్ చేయలేం. మన ఇండికేటర్ ప్రకారం, మన అనాలిసిస్ ప్రకారం, మన వాల్యూమ్ ప్రకారం మనం చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరు 100% మూమెంటం క్యాచ్అప్ చేసేవాడైతే ఇంటర్డే బేసిక్లో ఇప్పుడైతే వరల్డ్ వైడ్గా ఎవరు లేడు. సో ఎవరైనా ఉంటే మాత్రం మీరు అపోహ మాత్రం, ఎందుకంటే అది నేనే కాదు, సెబీకి వరల్డ్ వైడ్గా సెబీ రిజిస్టర్డ్ ఏమాత్రం ఉంది. అమెరికాలో కూడా
మనలాగైతే ఏది సెబీ ఉందో అక్కడ కూడా ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ కూడా చెప్పిన ప్రకారం చూసుకుంటే 100% లేదు. హోల్డింగ్ పర్పస్లో అయితే మార్కెట్ 100% పడతారు, ఎందుకంటే లాంగ్ టర్మ్లో కాబట్టి మార్కెట్ని 100% పట్టుకుంటారు వాళ్ళు. మనం ఇంట్రాడే బేసిక్లో మనం ప్లే చేసుకుంటాం కాబట్టి మనకి మార్కెట్ 55% మూమెంటం మార్కెట్ వెళ్తే మనం దాంట్లో 1%, 2% కానీ 1.5% కానీ మనం క్యాచ్అప్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతుంటాం అనమాట. అది అయిపోలా, అది మంచిది. ఎందుకంటే మార్కెట్ ఒక్కోసారి మన లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు స్పైక్ మూమెంట్స్ వస్తాయి. ఆ స్పైక్ మూమెంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ప్రాఫిట్ మనం బుక్ చేయకుండా అలాగే వదిలేసామనుకోండి, ఆ 10,000 కాస్త 10,000 లాస్లో కనపడుతుంది మనకి. ఓకేనా? సో మనకి మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడం కాదు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా మార్కెట్లో తెలియాలి. ప్రాఫిట్ బుక్ చేసుకుని రావాలి, సాటిస్ఫై అవ్వాలి. మార్కెట్ ₹1 ఇచ్చిన సాటిస్ఫై అవ్వాలి, ₹2 ఇచ్చిన సాటిస్ఫై అవ్వాలి, ₹3 ఇచ్చిన సాటిస్ఫై అవ్వాలి, ₹100 ఇచ్చిన మనం సాటిస్ఫై అవ్వాలి. అలా అవ్వని పక్షంలో మార్కెట్ మాత్రం మీరు ఫుల్ ఫిజ్గా మార్కెట్లో సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలని చెప్పి నా యొక్క ఒపీనియన్ అనమాట. సో అయితే ఈ పాయింట్ హైయర్ హైస్ హై లోస్ ఫార్మేషన్ ఎప్పుడైతే వేసుకుంటుందో, నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను, ఒక మార్కెట్ సపోర్ట్ లెవెల్ కానీ రెసిస్టెంట్ లెవెల్ కానీ బ్రేక్ చేసినప్పుడు ఒక ఫార్మేషన్ రావాలని చెప్పి చెప్పింది. ఈ ఫార్మేషన్తో మార్కెట్ బ్రేక్ అవుతున్నప్పుడు నేను ఈ షూటింగ్ స్టార్ చూశాను, ఇక్కడ వాల్యూమ్ చూశాను, సో నాకు మ్యాచ్ అయింది. ఎప్పుడైతే మనకి ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందో నేనైతే ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి సో ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో పుట్ ఆప్షన్ తీసుకున్నాను, హోల్డ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే నా స్టాప్ లాస్ అయితే దీని యొక్క హై అయితే స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో మార్కెట్ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఓవరాల్గా 40 నుంచి 50,000 అబో పైనే లాస్ బుక్ చేసి ఎగ్జిట్ అవుతాం. తర్వాత మూమెంట్ ఉంటే చూద్దామని చెప్పి చూసుకున్నాను. సో మార్కెట్ కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేసేయడం జరిగింది. ఓకే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో అయితే మనకి వారాలుగా మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఇక్కడి నుంచి మనం మార్కెట్ ఒకసారి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి మార్కెట్. సో అప్సైడ్ మూమెంటం వెళ్తే మంచిది అనమాట. ఎందువల్ల మార్కెట్ అంటే అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మనం చూసుకున్న మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. అలా కాకుండా ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చేసి రాంగ్ సెల్లింగ్, ఇప్పటికే మార్కెట్లో రాంగ్ సెల్లింగ్ వచ్చింది విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే, అలా కూడా రాంగ్ సెల్లింగ్ వచ్చేస్తే మాత్రం 49,000 దగ్గర మ్యాచ్ బ్యాంక్ నిఫ్టీలో ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ అయితే ఉంది మార్కెట్కి, అది కూడా రాంగ్ సెల్లింగ్ రావాలి, రాంగ్ వాల్యూమ్ రావాలి. ఎప్పుడైతే రాంగ్ సెల్లింగ్ రాంగ్ వాల్యూమ్ వచ్చిందో ఇది మాత్రం 99.9% అయితే ఈ లెవెల్ని వర్కౌట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా కనబడుతుంది నాకు. ఓకేనా? సో అయితే మన రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగిందన్నా. సో ఆ మనం చూసుకుని ఒక రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ చూసుకుని మన రెసిస్టెంట్ లెవెల్ జోన్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ని మార్కెట్ అంత ఈజీగా అంటే ఇంటర్డే బేసిక్లో చెప్తున్నాను, హోల్డింగ్ పర్పస్ ఇంటర్డే బేసిక్లో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అవ్వదు. ఒకవేళ ఈ రెసిస్టెంట్ లెవెల్గా ఒకవేళ గ్యాప్ అప్ పోయి మార్కెట్ ఉంటే ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ టచ్ అయ్యి మార్కెట్ డౌన్ ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంది మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? సో అదేవిధంగా మన సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం మనకి 49,000 నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మార్కెట్ రాంగ్ సెల్లింగ్, రేపు మార్నింగ్ సెల్లింగ్ ప్రెజర్ వస్తే 49,000 నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మరీ దారుణంగా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం అది మన చేతిలో లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్లో నిన్న కూడా చెప్పడం జరిగింది, మార్కెట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడంటే అంత వరల్డ్ వైడ్గా అంత నార్మల్గా ఉంటేనే మార్కెట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్కౌట్ అవుతాయి. లేదు బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం ఏ రూల్స్ రెగ్యులేషన్స్ పనిచేయవు. ప్రాఫిట్ మనం బుక్ చేస్తుంటారు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఆశ అనమాట, ఎవరి డబ్బులు వాళ్ళు బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతుంటారు. ఓకేనా? తీసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవుతారు, లాస్ ఆఫ్ ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవుతుంటారు అనమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.